రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత కొనసాగుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఈ సంప్రదింపులు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియరాలేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుపగా సంబంధిత ప్రణాళికలేవీ తమకు లేవని చెబుతూ ఇరాన్ గట్టి షాక్ ఇచ్చింది. హార్ముజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై వాషింగ్టన్ బలగాలు దాడి చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇస్లామాబాద్లో అది పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సంప్రదింపులకు వచ్చే అవకాశాలను ఇరాన్ పూర్తిగా కొట్టివేయకపోవడం చర్చలకు అది సుముఖంగానే ఉందని పాక్ అధికారులు చెబుతుండడం కొంత ఊరట కలిగించే విషయం. వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. దాన్ని పొడిగించే అవకాశాలు లేవని, శాంతి ఒప్పందం కుదరకుంటే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే పాక్కు చేరుకుందని ట్రంప్ తెలిపారు. అయితే సోమవారం రాత్రి వరకు వారు ఇస్లామాబాద్ చేరుకోలేదు. వాన్స్ పాక్కు బయలుదేరారని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఆయన ఎక్కడున్నారో చెప్పేందుకు అమెరికా అధికార వర్గాలు నిరాకరించడం గమనార్హం. మరొకవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఓడరేవుల దిగ్బంధనంపై కోపంతోనే చర్చలకు ఇరాన్ మేనమేషాలు లెక్కిస్తుందని ట్రంప్కు ఆయన తెలిపారని సమాధానం. ఇజ్రాయెల్ తనను యుద్ధంలోకి లాగింది అంటూ సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్తో యుద్ధానికి దిగాలని ఆ దేశం తానెప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న జరిగిన మారణ హోమాన్ని చూశాక ఇరాన్కు ఎప్పటికీ అణ్వస్త్రాలు దక్కకుండా చేయాలని తాను మరింత బలంగా తీర్మానించుకున్నట్లు ట్రూత్ సోషల్లో ఆయన తెలియజేశారు. టెహ్రాన్తో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించే అవకాశాలు లేవన్నారు. చర్చలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచీతో పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్లో మాట్లాడారు. అమెరికాతో ఇరాన్ సంప్రదింపులు కొనసాగించవలసిన ఆవశ్యకతను అగాచీకి ఆయన వివరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజోష్కియాన్తో పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దాదాపుగా 45 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇస్లామాబాద్కు ప్రతినిధులను పంపించేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేసిందని పాక్ అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ పతాకంతో ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న తౌస్కా అనే రవాణా నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ట్రంప్ తెలిపారు. 900 అడుగుల పొడవైన ఈ నౌక ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉంది అన్నారు. 6 గంటలకు పైగా పదే హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెడుతూ ముందుకు వెళ్లినందుకే తౌస్కాను స్వాధీనం చేసుకున్నట్లుగా అమెరికా వెల్లడించింది. తౌస్కాను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో అమెరికా యుద్ధ నౌకలపైకి ఐఆర్జీసీ డ్రోన్లను ప్రయోగించిందని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుండి ఆ నౌకలను తరిమిందని ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హార్ముజ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకలకు నౌకాదళం అడ్వైజరీ జారీ చేసింది. లారక్ దీవికి దూరంగా ఉండాలని, తాము చెప్పాకే హార్ముజ్లో ప్రయాణించాలని వాటికి సూచించింది. భారత పతాకంతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై
ఇరాన్ బలగాలు కాల్పులు జరపడం కలకలం సృష్టించిన నేపథ్యంలో కాల్పులు జరిపింది తమ బలగాలో కాదో నిర్ధారించుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా అమెరికా నౌకాదళం టౌస్కా అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని, అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖతం ఆన్ అల్బియా ఈ చర్యను సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా 2 వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో నౌకను అమెరికా మరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు. మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ అమెరికా మధ్య ఇస్లామాబాద్ వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏక అభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హార్మూజ్లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్పై బగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగి రాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని, భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు.